అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. విద్యార్థినికి లైంగిక వేధింపులు. పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు. టీచర్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన డీఈఓ. నకిరేకల్, వెలుగు. నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలోని జడ్పీ హైస్కూల్లో విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన టీచర్పై పోక్సో కేసు నమోదు కాగా అతడిని సస్పెండ్ చేస్తూ డీఈఓ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంగ్లీష్ టీచర్ మామిడి శ్రీనివాస్, స్కూల్ అసిస్టెంట్, స్కూల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై 3 నెలలుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ విషయాన్ని బాలిక పేరెంట్స్కు చెప్పడంతో ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. బాధితురాలి పేరెంట్స్ ఫిర్యాదు మేరకు టీచర్ శ్రీనివాస్పై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ వెంకటేష్ తెలిపారు. టీచర్పై వచ్చిన ఆరోపణలపై ప్రాథమిక విచారణ జరిపిన అనంతరం డీఈఓ బిభిక్షపతి సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎంఈఓ మేక నాగయ్య చెప్పారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థినిపై లైంగిక దాడి. ములుగు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం లక్ష్మక్కపల్లిలోని వెరిటాస్ సైనిక్ స్కూల్లో విద్యార్థినిపై టీచర్ లైంగిక దాడికి పాల్పడగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కుటుంబ సభ్యులు, సీఐ మహేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్కు చెందిన ఓ బాలిక వెరిటాస్ స్కూల్లో 9వ తరగతి చదువుతోంది. ఈ నెల 4న స్కూల్ టీచర్ ప్రణయ్ టీచర్స్ డే కోసం క్లాస్ రూమ్ డెకరేషన్ చేయాల్సి ఉందని విద్యార్థినిని తీసుకువెళ్లాడు. క్లాస్ రూంలో లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయాన్ని బాధితురాలు ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లగా ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని లేదంటే రెడ్ టీసీ ఇచ్చి పంపిస్తామని ప్రిన్సిపాల్ బెదిరించాడు. ఇటీవల ఆమె పేరెంట్స్ ఫోన్ చేస్తే సరిగా మాట్లాడకపోవడంతో వారు నేరుగా స్కూల్కు వచ్చారు. తనపై లైంగిక దాడి జరిగినట్లు పేరెంట్స్ పేపర్పై రాసి ఇవ్వడంతో వారు ములుగు పిఎస్లో ఫిర్యాదు చేశారు. టీచర్ ప్రణయ్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. జాగ్రత్తలు మరియు సలహాలు. పాఠశాలల్లో విద్యార్థులు, ముఖ్యంగా బాలికలు, లైంగిక వేధింపులు, దాడులకు గురైతే వెంటనే తల్లిదండ్రులు, ప్రిన్సిపాల్ లేదా విశ్వాసపాత్రులైన ఉపాధ్యాయులకు చెప్పండి. భయం, సిగ్గు వల్ల దాచుకోకండి. పోక్సో చట్టం కింద ఉంటాయి. స్కూల్లో ఏదైనా అనుమానాస్పద సంఘటన జరిగితే వెంటనే పోలీసులకు 100 లేదా చైల్డ్ హెల్ప్ లైన్ 1098కు ఫోన్ చేయండి. తల్లిదండ్రులు పిల్లల మానసిక స్థితిని గమనించి మద్దతు ఇవ్వండి. స్కూల్ అధికారులు లైంగిక విద్య, సేఫ్టీ అవగాహన కార్యక్రమాలు నిర్వహించండి. ఉపాధ్యాయులపై ఆరోపణలు వచ్చినప్పుడు తక్షణం సస్పెండ్ చేసి విచారణ జరపండి.